అయ్యో బ్రదర్, మళ్ళీ బండి పాడైపోయిందా? అవును బ్రదర్, షెడ్కి తీసుకెళ్తున్నాను. ఎన్నిసార్లు రిపేర్ చేపిస్తారు బ్రదర్? దానికి అయ్యే డబ్బులతో కొత్త బండి కొనొచ్చు తెలుసా? కరెక్టే. ఏం చేద్దాం అంటారు మరి? ఏముంది బ్రదర్, ఆ బండి పాతిమ సామాన్లు అమ్మేసి కొత్త బండి కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ బ్రదర్. అలాగే చేద్దాం. కానీ మనలాగే దేవుడు మన గురించి ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటంటారు? మనలాగే మన గురించి దేవుడు ఆలోచిస్తానా? అర్థం కాలే బ్రదర్. బ్రదర్, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని రాయబడి ఉంది. ఎన్నిసార్లు బాగు చేసినా సరే మళ్ళీ మళ్ళీ పాడైపోతున్న బండిని బట్టి విసిగిపోయి పాతింపు కొట్లో పడేయమన్నారే. ఎన్నిసార్లు గద్దించినా సరే మళ్ళీ మళ్ళీ అదే తప్పులు కొనసాగిస్తున్న మనల్ని బట్టి దేవుడు కూడా విసిగిపోయి అగ్ని జ్వాలల్లో పడేస్తే మన పరిస్థితి ఏంటి? ఈ బండిని నేను ఈజీగా రీప్లేస్ చేయగలుగుతాను, దానివల్ల పెద్ద నష్టమేం లేదు. కానీ దేవుడు మనల్ని రీప్లేస్ చేస్తే మన పరిస్థితి ఏంటంటారు? ఆలోచించండి. నిజమే బ్రదర్, వాక్యం అయితే గద్దిస్తుంది కానీ నేనే సరి చేసుకోవట్లేను. సరి చేసుకుంటాను.